నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో 3 పార్టీల నేతలు, నియోజకవర్గ మండల స్థాయి నాయకులు పాల్గొంటారు. టీడీపీ నుంచి వర్మ, బీజేపీ తరపున కృష్ణంరాజుతో పాటు ఇతర పార్టీల నేతలు నామినేషన్ ర్యాలీలో పాల్గొంటారు. గొల్లప్రోలు పట్టణం వద్ద జాతీయ రహదారిపై ర్యాలీ ప్రారంభమవుతుంది. ఎంపీడీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి జనసేనాని తన నామినేషన్ పత్రాలను అందజేస్తారు. నేడు పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. భారీ ర్యాలీతో కూటమి నాయకులతో కలిసి ర్యాలీలో పాల్గొంటూ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించబోతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అప్పారావు అడిగి తెలుసుకుందాం. అప్పారావు. విజయ చంద్రిక కాకినాడ జిల్లా పిఠాపురంలో మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయబోతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఈ నామినేషన్ ఒక పెద్ద పండగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన అభిమానులు, తెలుగుదేశం పార్టీ తరఫున నాయకులు కానీ కార్యకర్తలు కానీ వేలాదిగా తరలి వచ్చారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలోని చేబ్రోల్లో తన నివాసం నుంచి మరి కాసేపట్లో ర్యాలీగా బయలుదేరున్నారు. ఈ ర్యాలీ చేబ్రోల్ నుంచి గొల్లప్రోలు పట్టణం మీదుగా పిఠాపురంలోని పాదగై క్షేత్రాన్ని చేరుకుంటుంది. పాదగై క్షేత్రం నుంచి నేరుగా పవన్ కళ్యాణ్ భారీ ఎత్తున రోడ్డు షోగా ప్రజలకు అభివాదం చెప్తూ దారి పొడుగున రిటర్నింగ్ అధికారి దగ్గరికి వెళ్లి నామినేషన్ వేయనున్నారు. ఇందుకోసం ఉదయం నుంచి పిఠాపురం పట్టణం, నియోజకవర్గం, చేబ్రోలు మొత్తం ఎక్కడికక్కడ నిండిపోయిందని చెప్పాలి. వేలాదిగా తరలి వచ్చిన జనసేన కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పిఠాపురం నియోజకవర్గం మొత్తం ఒక పెద్ద పండగ వాతావరణం నెలకొంది. భారీ ఎత్తున బైకులు, బాణాసంచా, డ్రోన్లతో ఎగరవేస్తూ ఓ రకంగా ఒక పెద్ద పండగ వాతావరణంలో పవన్ నామినేషన్ చిత్రీకరించేందుకు తెలుగుదేశం పార్టీ కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. పిఠాపురం నియోజకవర్గం సంబంధించి ఏదైతే కూటమి తరపున మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో కూడా కొన్ని వేలాది మంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ నేతలు కానీ ఒక పెద్ద పండగ వాతావరణంలో పవన్ కళ్యాణ్ ర్యాలీలో పాల్గొని నామినేషన్ వరకు కొనసాగనున్నారు. ఆ తర్వాత సాయంత్రం ఉప్పాడ సంబంధించి ఉప్పాడ మండలంలో భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర పిఠాపురం నియోజకవర్గం సంబంధించి తెలుగు యువత అధ్యక్షుడు గిరీష్ వర్మ ఉన్నారు. ఒకసారి మాట్లాడుతున్నాం. గిరీష్ వర్మ గారు, పవన్ కళ్యాణ్ పర్యటన ఏదైతే నామినేషన్ సంబంధించి తెలుగుదేశం పార్టీ తరఫున ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో, నామినేషన్ ఏ విధంగా ఈరోజు సాగబోతుంది? చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. మొత్తం ఇక్కడ దగ్గర మన వర్మ గారి తరఫున ఒక 20,000 మంది జనాలు వచ్చున్నారు. ఇంకో 10,000 మంది దారిలో ఉన్నారు. మన 3 మండలాలు, 2 టౌన్లు, గ్రామాన్ని నుంచి చాలా మంది బైకులు, కార్లు అభిమానంతో చాలా ఒక ఉప్పెనలాగా చాలా మంది వస్తున్నారు. అది మనకు ఇంకోటి తెలిసేది ఏంటంటే, దీంతో ఇదంతా చూస్తుంటే ఇంకా 20 రోజులు మాత్రమే ఉంది. మనకి 20 రోజుల్లో మనకి పిఠాపురానికి పట్టిన ఒక పనికిమాలిన చెత్త, పెంట, దరిద్రం ఎవరైతే ఉన్నారో మొత్తం ఆ సీఎం నుంచి అంతా పీడ మొత్తం పోయేలా ఉంది. అది చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజులు కూడా చాలా మంచి రోజులు వస్తున్నాయి. జనాలు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే మన పిఠాపురంలో ఉన్న కరప్షన్ కానీ, అన్ని రకాలుగా కానీ చెత్త, ప్రతి పరిపాలన, ప్రతి స్కీము, ప్రతి దాంట్లో లంచాలు, ఇవన్నీ వాలంటీర్ల నుంచి A to Z అంతా అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, డెవలప్మెంట్ లేదు. స్కీములు అన్నారు, స్కీములు ఇచ్చినా కూడా లిమిటేషన్స్ రూల్స్ ఏదో లింక్ పెట్టి కొంతమందికి పథకాలు కూడా పీకుతున్నారు. ఎవ్వరూ సంతోషంగా లేరు. అది చాలా క్లియర్గా అర్థమైంది. మీరు కూడా వీడియో అంతా చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. ఫ్యాన్స్, పవన్ గారి ఫ్యాన్స్, వరం గారి ఫ్యాన్స్ చాలా గట్టిగా ఇంకో గంటకి మీరు వీడియో తీస్తే అంటే ఇంకో రేంజ్లో ఉంటుంది ఊపంతా అని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ నామినేషన్ సంబంధించిన ర్యాలీ ఏ విధంగా సాగబోతుంది? ఎన్ని గంటలకు నామినేషన్ చేసే అవకాశం? మనకి ఇక్కడ పవన్ గారు చేబ్రోల్ నుంచి స్టార్ట్ అవగానే మన గొల్లప్రోల్ టౌన్ నుంచి అలా టచ్ అవుతూ పిఠాపురం టౌన్ నుంచి ఒక 10-15 పాయింట్లు ఉన్నాయి. ప్రతి పాయింట్లో జనాలు అన్ని వర్గాల నుంచి ఉన్న వాళ్ళు అందరూ ప్లాన్ చేసుకుని వెల్కమ్ చేసుకుంటూ పువ్వులతోని ఎవరెవరు ఎలిమెంట్స్తో రకరకాలుగా వెల్కమ్ చేస్తూ అంత గ్రాండ్గా దగ్గరుండి నడిపిస్తున్నాం. మీకు ఆదరణ ప్రతి పాయింట్లో మీకు అర్థమవుతుందని మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ నామినేషన్ చేస్తున్నారు, భారీ గెలుపు ఖాయమని చెప్తున్నారు. ఈ గెలుపు ద్వారా, పవన్ కళ్యాణ్ గెలుపు ద్వారా రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటి, మంచి రోజులు వస్తున్నాయి. పవన్ చాలా మంచి వ్యక్తి. ఈజ్ ఏ గుడ్ జెమ్ ఆఫ్ ఏ పర్సన్. పిఠాపురాన్ని కూడా మంచి దారిలో తీసుకొస్తారు ఆయన. రాష్ట్ర గెలుపుకి ఏంటంటే మన అందరూ ఎన్డీఏ ఏదైతే ఉందో, మన బీజేపీ, మన మెయిన్ వర్మ గారు అందరూ కలిపి పవన్ గారిని మంచి మెజార్టీతో హార్ట్ఫుల్గా, డెడికేటెడ్గా చంద్రబాబు నాయుడు గారి ఆర్డర్స్, లోకేష్ అన్న ఆర్డర్స్ అంతా మేము ఫాలో అవుతూ ఆ ఆదేశాలతో బంపర్ మెజార్టీతో మేము గెలిపిస్తాం. మరి కాసేపట్లో పవన్
ఖచ్చితంగా ఇక్కడి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభించున్నారు. ఇప్పటికే పిఠాపురానికి అనేక జిల్లాల నుంచి పార్టీ కార్యకర్తలు కానీ నేతలు కానీ భారీగా తరలి వచ్చారు. వారు రకం చెప్పంటే కత్తిపూడి నుంచి ఏదైతే కోనసీమ వెలిగే జాతీయ రహదారి కూడా మొత్తం నిండిపోయింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అయింది. ఓవరాల్ గా చెప్పాలంటే ఒక రకంగా పవన్ నామినేషన్ సంబంధించి వేలాదిగా కనీ విరిగిన రీతిలో అటు తెలుగుదేశం పార్టీ తరఫున కానీ అటు జనసేన తరఫున కానీ కార్యకర్తలు కానీ నేతలు భారీ ఎత్తున తరలి వచ్చారు. ప్రస్తుతం మరి కాసేపట్లో చేబ్రోలు నుంచి పవన్ కళ్యాణ్ తన నామినేషన్ ర్యాలీని ప్రారంభించడం. రకంగా చెప్పాలంటే 15 కిలోమీటర్ల మేరగా పవన్ కళ్యాణ్ రోడ్డు షో నిర్వహించున్నారు. దారి పొడవునా ప్రజలకు అభివాదం చెప్తూ పవన్ కళ్యాణ్ పిఠాపురం పట్టణానికి చేరుకుంటారు. అక్కడ పాదగై క్షేత్రం దగ్గర ఆగి కాసేపు దేవుడిని కూడా బయట నుంచి దర్శించుకుంటారు. అనంతరం అక్కడ నుంచి రిటర్నింగ్ కార్యాలయం దగ్గరికి వెళ్లి పవన్ కళ్యాణ్ నామినేషన్ వేస్తున్నారు. ఇప్పటికే నామినేషన్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కాదు అనేక జిల్లాల నుంచి కార్యకర్తలను కూడా భారీగా తరలి వచ్చారు. మరో పక్క చూస్తుంటే నామినేషన్లు కూడా ఎంతో మంది అబ్బాయిలు డాన్సులు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ డప్పులు కానీ మొత్తం ఎక్కడికెక్కడ భారీ స్థాయిలో ఒక పండగ వాతావరణంలో తీసుకెళ్తున్న పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పొచ్చు. విజయ చంద్రిక. థ్యాంక్ యూ అప్పారావు.